నమస్కారం, వెల్కమ్ టు ruchilu.com. ఎగ్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: ఎగ్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, నూనె, గోధుమ పిండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదండి. సో ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. యాజ్ యూజువల్ మన దగ్గర గోధుమ పిండి ఉంది. ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని చక్కగా మంచి డౌ చేసుకుందాం. సో మీకు తెలిసిందే కదా గోధుమ పిండి. సో ఆ కన్సిస్టెన్సీ లాగా కలుపుకుంటే సరిపోద్ది. చాలా పరాటాలు చేస్తూనే ఉంటారు, వారు బయట కూడా తింటూనే ఉంటారు. బయట పరాటాస్కి ఇంకెక్కువ నెయ్యి, గీ అలాంటివి పెడుతూ ఉంటారనమాట. మనం చక్కగా ఇంట్లో చేసుకుంటే ఇంకా మన ఓన్ న్యాచురల్ ఎంత కావాలో అంత ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్తో ఇంకొంచెం హెల్దీగా కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా. చపాతీ పిండి కలపడం అంత ఈజీ కాదండి, బికాజ్ కరెక్ట్గా కూడా రావాలి. మనం వాటర్ కరెక్ట్గా పోసుకుంటేనే కన్సిస్టెన్సీ కరెక్ట్గా అంటే ఉంటుంది అందులో. అండ్ అప్పుడు చపాతీస్ కూడా సాఫ్ట్ వస్తాయి. కొన్నిసార్లు చపాతీస్ హార్డ్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఆ వాటర్ కొంచెం తక్కువ పోసుకోవడం వల్ల కానీ దానివల్ల. సో మీకు హ్యాండ్స్కి స్టిక్కీగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకుంటే అంత హ్యాండ్స్కి ఉందంతా కూడా వెళ్ళిపోతుంది, స్టిక్కీగా కూడా అనిపించదు. చక్కగా అసలు చపాతీ పిండి మంచిగా పర్ఫెక్ట్గా చేసేసుకున్నాం డవ్. దీన్ని కొంచెంసేపు ఒక 10-15 మినిట్స్ వరకు అలా పెట్టేద్దామండి పక్కన. ఆ లోపల మన నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేసుకుందాము. ఆనియన్ ఉంది. ఎగ్ పరాటాకి ఆనియన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్ అండ్ ఆనియన్స్ కొంచెం అలా వేస్తే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఫైన్గా చాప్ చేసుకోవాలి ఆనియన్స్. ఫైన్గా చాప్ చేసుకుంటే, బికాజ్ ఎగ్ పరాటా కాబట్టి ఇంత పొడుగా కాకుండా ఇలా మనం ఫస్ట్ కొంచెం కట్ చేసుకొని మళ్ళీ ఇలా మధ్యలో కట్ చేసేసుకుంటే బాగుంటుంది. మీ స్టైల్ యాక్చువల్గా, నా స్టైల్ ఇది, ఇలా కట్ చేసుకోవడం ఆనియన్స్ పరాటా కాబట్టి ఇలా కట్ చేసేస్తున్నాను నేను. హాయిగా సింపుల్గా ఉంది. అండ్ ఎగ్ తినని వాళ్ళకి ఇలా మనం పరాటా చేసి పెడితే కూడా ఇంకా బాగుంటుంది. సో తింటారు, డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. బికాస్ చాలామంది ఎగ్ వాసన వస్తుంది అని తింటారు అనమాట, పక్కన పెట్టేస్తారు. సో ఇలా మనం పరాటా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేయడం చాలా కష్టం. ఆల్రెడీ కళ్ళు కొంచెం రెడ్గా అయిపోయాయి. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కొంతమంది కంట్లోంచి నీళ్ళు రావు, కానీ నాకు మాత్రం వచ్చేస్తాయి. సో నెక్స్ట్ మనం ప్యాన్ తీసేసుకుందామండి. ప్యాన్ తీసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాము. ఆయిల్ మీరు ఎక్కువగా తింటారా తక్కువగా తింటారా? నేనైతే డైట్ ఫాలో అవుతాను, కొంచెం తక్కువగా వేసుకుందాము ఆయిల్. ఇందులో ఫైన్గా చాప్ చేసేసుకున్నాము ఆనియన్స్, వీటిని వేసేద్దాము. అసలు ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి తినడానికి కూడా. అండ్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, బిర్యానీలో కూడా మనకి ఆనియన్స్ని బాగా స్లైస్గా కట్ చేసేసి ఫ్రై చేస్తాడు. ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి దాన్ని బిర్యానీ పైన వేస్తారు. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా ఎందుకు ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం అంటే, పరాటాలో మనం ఎగ్ తర్వాత నెక్స్ట్ ఎగ్ బీట్ చేసుకుంటాము. అప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అందులో వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం సాఫ్ట్నెస్ కుక్డ్ కాబట్టి బాగుంటుంది అనమాట. పరాటా కరెక్ట్ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఆనియన్స్లో ఉప్పు వేద్దాము, సో దట్ మాయిశ్చరైజర్ వచ్చేసి ఈజీగా కుక్ అయిపోతుంది. పరాటాలు ఏం బ్రహ్మవిచ్చు కాదు యాక్చువల్గా చెప్పాలంటే. బయటే తినాలి పరాటాలు అని ఏముంటుంది, చక్కగా మీరు ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కావాలైతే ఆలివ్ ఆయిల్లో కూడా చక్కగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. ఇప్పుడు దీన్ని ఇలానే పెట్టేద్దాము. ఎగ్ బీట్ చేసేసుకుందాము. నేను 3 పరాటాస్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ టేక్ 2 eggs అండ్ బీట్ చేసేస్తాను ఇందులో. ఓకే, ఎగ్ బీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేద్దాము, కొంచెం పసుపు, జస్ట్ లిటిల్ సాల్ట్, and
జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా చక్కగా రెడీ అయిపోయాయి. సో దీన్ని ఇప్పుడు మనం బీట్ చేసుకుందాం. మీ దగ్గర వేసుకున్నా ఓకే, లేకపోతే ఫోక్తో కూడా కొట్టేసుకోవచ్చు. ఈ చక్కగా కారం, పసుపు, ఉప్పు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే వేసామో ఎగ్లో ఈవెన్గా మిక్స్ అయిపోవాలి. సో దట్ కరెక్ట్ టేస్ట్ వస్తుంది మనకి తర్వాత. లేకపోతే కారం అనేది లంప్స్ లాగా ఆర్ బబుల్స్ లాగా ఉన్నా మనకి అక్కడ సడన్గా ఒక పరాటా ప్లేస్లో మీకు కారం ఎక్కువ అనిపిస్తుంది. దాని బదులు చక్కగా ఫోక్ కానీ ఇలాంటిది ఎగ్ వేస్ట్ చేసేది ఉంటే ఇలా మనకి ఈజీగా అయిపోతుంది. కొన్ని గ్యాడ్జెట్స్ మనం పర్చేస్ చేస్తే వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది ఇలా. వావ్, దట్ లుక్స్ యమీ. చూడండి కరెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేద్దాం. లుక్స్ అమేజింగ్. అసలు ఆనియన్స్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకెక్కువ ఆనియన్స్ ఫ్రై చేసి వేసుకోండి. ఇంకొంచెం సేపు కుక్ అవ్వాలనుకుంటే వేసుకోవచ్చు. నాకు ఇది సరిపోయింది అనిపించేసింది. సో ఈ లెవెల్లో నేను చేసేసాను. ఇంకొకసారి విస్క్ చేసుకోవాలి. సో దట్ ఈ ఆనియన్స్ కూడా వేసాం కదా ఎగ్లో, కొంచెం కరెక్ట్గా అవుతుంది అప్పుడు మనకి ఇలా. ఆహా, చూడండి ఎంత బాగుంది అసలు. చూడటానికి కలర్ఫుల్గా ఉంది అసలు. ఆహా, ఇట్స్ అమేజింగ్. ఫ్రైడ్ ఆనియన్స్, ఎగ్ బీట్ చేసుకున్నాము. ఆనియన్స్, కారం, పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని చూడడానికి కూడా భలే ఉంది అండ్ కరెక్ట్గా బీట్ అయింది. సో ఇప్పుడు చపాతీ పిండి తీసేసుకొని చక్కగా చపాతీ బీల్ చేసేసుకుందాము. సో చపాతీలు చేసేసుకుందాం మనం. ఈ ఎగ్ మనం ఏదైతే 2 eggs తీసుకున్నాం, ఆల్మోస్ట్ 1.5 ఆనియన్ తీసుకున్నాం కాబట్టి మనకి 3 పరాటాస్ ఈజీగా వచ్చేస్తాయి. 3 egg పరాటాస్. చపాతీ పిండి ఆర్ ఏదన్నా పిండి, గోధుమ పిండి ఆర్ ఎనీ డవ్ మీరు ముందుగా ఇలా డవ్ రెడీ చేసుకొని నానబెడితే ఇంకా బాగుంటుంది. నానబెట్టిన తర్వాత డవ్ అనేది బాగా సాఫ్ట్ అవుతుంది. కొద్దిసేపు దాన్ని అలా డిస్టర్బ్ చేయకుండా పెట్టేశారు అంతే. సో ఇప్పుడు సన్నగా బీల్ చేసేసుకోవాలి చపాతీస్ని మనం. చపాతీస్లా ఏ షేప్ వచ్చినా పర్వాలేదు. సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ చపాతీలు రెడీగా ఉన్నా కూడా దాంట్లో ఈ ఎగ్ అనేది మిక్చర్ యాడ్ చేసేసి పరాటాలో చేసుకోవచ్చు. సో చపాతీ రెడీ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ అయ్యే లోపల ఇంకో చపాతీ చేసేసుకుందాం. మీరు ఆలుతో కూడా చేసేసుకోవచ్చు, మూలీతో కూడా చేసుకోవచ్చు. స్టఫింగ్ చేసేసుకొని బాయిల్డ్ ఆలుని ముందుగా బాయిల్ చేసేసి అందులో కొంచెం కారం, పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే అంతే, మనకి అది రెడీ అయిపోతుంది ఆలు పరాటా. ప్యాన్ వేడెక్కేసింది. ఈ చపాతీ అయ్యే లోపల సిమ్ పెట్టేసుకోవచ్చు. సన్నగా మనం బేల్ చేసుకోవాలి. సో దట్ ఎగ్ స్టఫింగ్ వేసినప్పుడు కూడా అది సన్నగా చేసుకుంటే ఏంటవుతుందంటే ఫస్ట్ చపాతీ అనేది కుక్ అయిపోయి ఆ తర్వాత ఎగ్ వేస్తాం కదా, అది కూడా కుక్ అయిపోతుంది. కొంచెం సన్నగా, మరీ థిక్గా కాకుండా కొంచెం సన్నగా చేసుకోవాలి. ప్యాన్ వేడైపోయింది. కొంచెం ఆయిల్ వేద్దాము. సో దట్ చపాతీ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఇలా తీసేసుకోండి, ఈజీ అయిపోద్ది. మీకు తక్కువ ఆయిల్ వాడినట్టు కూడా ఉంటుంది అంతే. చాలా కొంచెం ఒక 2-3 మనకి ఇలా బబుల్స్ ఇంకొన్ని వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకొంచెం అలా బబుల్స్ 2-3 వచ్చిన తర్వాత మనం ఈ ఎగ్ ఏదైతే ఉందో విస్క్ చేసుకుని అందులో వేసేసుకుందాం. ఇలా 2-3 వచ్చేసేయాలి. ఇలా చిన్న బబుల్స్ లాగా వచ్చేసిన తర్వాత ఏదైతే ముందుగా బీట్ చేసుకున్నామో ఎగ్ని దాని మీద నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని మనం ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కావాలైతే సైడ్స్కి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. లిటిల్ ఎగ్ ఏదైతే వేసినప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో ఉండాలి, సో దట్ వెంటనే చపాతీ బర్న్ అవ్వకూడదు, మళ్ళీ మనం వేసిన ఎగ్ కూడా బర్న్ అవ్వకూడదు. సో అప్పుడు కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసుకున్నాము. ఎగ్ వేసిన తర్వాత ఏదైతే ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నామో ఆ తర్వాత ఇలా ఇటు పక్కన కాల్చుకోవాలి. అటు ఇటు 2 సైడ్స్ కాల్చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. లైట్ గోల్డెన్ కలర్ అనేది వచ్చేసింది చపాతీ పైన. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసి చిన్న చిన్న బబుల్స్ ఫ్రై అయిపోయింది. మనం వేసిన ఎగ్ కూడా లోపల పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక చపాతీ వేసేసుకున్నాం అలానే. సో ఏం లేదు, చపాతీ వేసేసి నెక్స్ట్ అది కొంచెం బబుల్స్ రావాలి. బబుల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద కొంచెం ఎగ్ వేసేసుకుందాం మనం. ఫస్ట్ ఇది పర్ఫెక్ట్ షేప్ రాలేదు కానీ పర్వాలేదు, మీకు నచ్చిన షేప్ వస్తే సరిపోతుంది. మరి మీకు నచ్చిన షేప్లో కూడా చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జస్ట్ చిన్న గరిటెతో 1.5 స్పూన్ అంత పోసుకుంటే సరిపోతుంది మనకి. వేసుకునేటప్పుడు సిమ్ పెట్టేసుకోవాలి. సిమ్ పెట్టేసుకొని మళ్ళీ ఇందాకట్లాగే ఫోల్డ్ చేసేసుకుందాం మనం ట్రయాంగిల్ షేప్లో. నెయ్యి తినేవాళ్ళు నెయ్యి కూడా వేసుకోండి, బికాస్ పరాటా నెయ్యితోనే అంటారు కాబట్టి. కానీ గుడ్డుకి నెయ్యి కొంచెం సెట్ అవ్వదు. సో చూసి వేసేసుకోవచ్చు. ఇటు పక్క కుక్ అయిందో లేదో చూసేసుకొని తిప్పేసుకోవటమే అంతే. ఇది వితౌట్ ఆయిల్, చూసారా అసలు ఆయిలే లేదు. అండ్ బాగా కుక్ కూడా అయిపోయింది చక్కగా. ఇంకొంచెం సేపు ఇటువైపు కుక్ అయిపోతే సరిపోద్ది. సో మనం ఇందాక పరాటాలో నేను కొంచెం ఆయిల్ వేసాను సైడ్స్ ఎడ్జెస్కి. ఈ పరాటాలో అసలు ఆయిలే వేయలేదు. చక్కగా క్రిస్పీగా చూడటానికి కూడా లుక్ ఎంత బాగుందో అసలు. ఇట్స్ అమేజింగ్. వావ్, పర్ఫెక్ట్ వచ్చింది. ఫస్ట్ ఇది కొంచెం అటు ఇటు అయింది, కానీ సెకండ్ ఇది మాత్రం బాగా పర్ఫెక్ట్ వచ్చేసింది. కొంతమందికి ఆయిల్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. సో చూసారు కదా, నేను ఒకటి విత్ ఆయిల్ చేశాను. ఆయిల్ వేసేసి బాగా వేయలేదు, యాక్చువల్గా కొంచెమే వేసాను. ఇంకొకటేమో వితౌట్ ఆయిల్ వేసాను. సో వితౌట్ ఆయిల్ ఎంత ప్లెయిన్గా డల్గా ఉందో తెలిసిపోతుంది. విత్ ఆయిల్ కొంచెం షైన్ గోల్డెన్ టింట్ వచ్చేసింది. వావ్, ఎగ్ పరాటా రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం గార్నిష్ చేసుకుందాము. నాకు కొంచెం ఇక్కడ పుదీనా ఉంది, పుదీనాతో. అండ్ చట్నీ ఇష్టపడతారు కదా, పరాటాస్కి చాలా మట్టుకు చట్నీస్ అనేది కాంబినేషన్. చట్నీస్తో తింటారు. సో మంచిగా ఇక్కడ చట్నీ ఉంది, ఇది కూడా వేసుకుందాము. చట్నీ భలే ఉంది, సూపర్ ఉంది. ఆకలి ఆసేస్తుంది అసలు. చట్నీతో నోరు కూడా ఊరుతుంది. చట్నీ వేసేసుకున్నాము. చట్నీ పరాటా చూస్తుంటేనే అసలు సూపర్గా ఉంది. ఎగ్ పరాటా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. హాట్గా ఉంది. ఆహా, సూపర్గా. లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అది టేస్ట్ అంటే ఇంకొక పీస్ తీసుకుందాం. ఆహా, సూపర్ ఉందండి. పికిల్తో ఇంకా అమోఘంగా ఉంది. నా డిష్ నాకే నచ్చుతుంది. సో ఐ నీడ్ టు ఒకసారి నేనే కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవాలి నా కోసం.